పాముకి పాలిచ్చి పెంచినది కాటేసిపోతుంది అంటారు కదా. అట్లనే ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. జనాలను చూసుకుంటూ వాళ్ళని మనం దగ్గరికి తీసుకుంటే, పాము ఎప్పుడైతే ఎంత ప్రేమగా చూసుకొని దానికి రోజు పాలు పోసినా దాని బుద్ధి చూపించి కాటేసి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడున్న రోజుల్లో మనుషులు కూడా అట్లనే ఉన్నారు. మన పాలోడు ఎప్పటికీ పాలోడే అవుతాడు. ఎంత ప్రేమగా చూసుకున్నా సొంతోడు మాత్రం కారు. అయితే ఈ రోజుల్లో అందరినీ దూరం పెట్టడమే కరెక్ట్. బయట వాళ్ళతో చాలా ప్రేమగా ఉండొచ్చు, కానీ పాలనతో మాత్రం అస్సలు ప్రేమగా ఉండలేము. ఎందుకంటే వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వనంత వరకు మనతో బాగానే ఉంటారు. అన్నీ మనమే అన్నట్టుగా, మొత్తం మనం లేకపోతే అసలు మేము బతకలేమన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఇన్ కేస్ ఒకసారి పెళ్ళైపోయిన తర్వాత మనల్ని మొత్తం నాశనం కావాలి, వీళ్ళ ఆస్తి మొత్తం లాక్కోవాలి, వీళ్ళు నాశనం అయిపోతే వీళ్ళది వచ్చేస్తుంది అనుకుంటారో ఏమో తెలియదు, కానీ మొత్తానికి టార్చర్ అయితే పెడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అరే కనీసం వాళ్ళకి ఇంట్లో ఒకరికి మనం వండి కూడా తినిపించలేదు, మనం నలుగురిని చూసుకోలేదు, వచ్చినామా వేరు కాపురం పెట్టినామా సంసారాలు చేసుకుంటున్నామా అన్నట్టుగా ఉండాలి. కానీ వచ్చి మనం ఎంత చేసినామా అనేది పక్కన పెట్టేసి ఇంకా మనల్ని మానసికంగా దెబ్బతీయాలని, మానసికంగా కృంగిపోయి వీళ్ళు ఏదో అయిపోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉన్న మంచి పేరు కూడా పోగొట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అట్లా మనం మంచి పేరు కావాలని రోడ్ల మీద తిరగం కదా. ఆటోమేటిక్గా మంచి వాళ్ళకి ఎప్పుడైనా మంచి పేరు వస్తుంది. చెడ్డవాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళకి మంచి పేరు కాదు కదా. చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే వాళ్ళని వెనకకెళ్ళి చీప్గా అనుకుంటారు. ఆ విషయాన్ని వాళ్ళు గమనించుకోరు. ఎందుకంటే చూస్తున్నాం, చాలా బాధ పెట్టి మైండ్ని డిస్టర్బ్ చేసి మనల్ని మానసికంగా మెంటల్గా డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉన్నారు. అందుకనే ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మనీ మైండెడ్తోనే ఉంటున్నారు. అంతేకాదు వీళ్ళు పోతే మనకేమొస్తుందో అనుకుని బ్రతుకుతున్న రోజులు. అంతే తప్ప మనం చూసుకున్నవి కనీసం గుర్తు కూడా ఉండదు వాళ్ళకి. మనమేదో పెట్టినాం చూసినామని ప్రతిసారి చెప్పుకోవడం కాదు. తిన్న తిండి కన్నా కృతజ్ఞతతో ఉండాలి, కానీ ఈ రోజుల్లో అస్సలు ఉండరు. రోజు అనుకుంటున్నా హ్యాపీగా వీడియోస్ చేసుకొని ప్రశాంతంగా ఉందామంటే అసలు ఎక్కడ ఉండనిస్తారు చెప్పండి. ఏదో ఒక టార్చర్ పెడుతూనే ఉంటారు. అయితే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, రోజు వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకి అనిపిస్తుంది ఎప్పుడో ఒకసారి పెడుతుందని, కానీ మైండ్ బాగాలేక వేరే వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నందుకు కొంచెం బాధతో ఉండి వీడియోస్ చేయలేదు. నాలో నేనే రియలైజ్ అయిపోయాను అనమాట. నన్ను నేను సమర్థించుకోవడం, నన్ను నేను చెప్పుకోవటం, స్ట్రాంగ్గా చేసుకోవడం అట్లా చేస్తూ ఉన్నా అనమాట. ఎదుటి వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు మనల్ని బాధ పెడుతున్నా వాళ్ళకి మాత్రం మనం తగ్గకూడదు. దేవుడు చూసుకుంటాడని వదిలి